సో ఇప్పుడు నవీన్ సార్ ఇంకా ప్లేయర్స్ గురించి ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు, వాళ్ళ రిపోర్టింగ్ మొత్తం. సో ఇప్పుడు జగిత్యాల టీమ్ది రిపోర్టింగ్ అవుతుంది ఇప్పుడు. సో దిస్ ఈస్ ధనుష్, క్యాప్టెన్ ఆఫ్ కోరుట్ల. దిస్ ఈస్ పార్థు, వైస్ క్యాప్టెన్ ఆఫ్ కోరుట్ల. And the remaining players. This is Narahari, the important player of Korutla as well. And మనకి ఇట్స్ నుండి ఇంకా మంచిగా కనిపిస్తుంది ఇప్పుడు మీకు. సో టీమ్ రిపోర్టింగ్ ఇది, అంటే టోర్నమెంట్కి వచ్చిన తర్వాత సో మేము ఇంతమంది ప్లేయర్స్ ఉన్నామని చెప్పి ఆడతాము, ఇంత ఉన్నది అని చెప్పేసి ముందే రిపోర్టింగ్ చేయాలి. రిపోర్టింగ్ చేయకుండా ఆడితే మధ్యలోనే అఫీషియల్ వచ్చేసి అట్లా ఇన్ఫర్మేషన్ లేదని చెప్పి అడగడం జరుగుతుంది. సో అట్లాంటి ఏమి ఇబ్బందులు కలగకూడదంటే ముందే ప్లేయర్స్ అందరూ రిపోర్ట్ చేయాలి. ఏ స్టేడియంకి ఏ టోర్నమెంట్కి వెళ్ళినా సరే ప్లేయర్స్ ముందు అఫీషియల్స్కి రిపోర్ట్ అనేది చేయాలి. నేరుగా వెళ్ళి మ్యాచ్లో దిగితే అట్లా కుదరదు. సో అఫీషియల్గా అన్నీ ఉండాలి వాళ్ళ దగ్గర కూడా, ప్లేయర్స్ దగ్గర, కోచ్ వీళ్ళందరూ ఉంటారు కాబట్టి. సో మొత్తం చూసుకోవాలి వీళ్ళే. ఎందుకంటే వాళ్ళ పేర్లు తెలియంది వాళ్ళని ఆడిపించుకొని ఏం లాభం ఉండదు. ఎందుకంటే సెలక్షన్స్ అప్పుడు వాళ్ళ నేమ్ తోటే కాబట్టి సెలెక్ట్ చేస్తారు ఈ ప్లేయర్స్ అందరినీ. ఇప్పుడు వీళ్ళలో టాలెంటెడ్ ప్లేయర్స్ అందరినీ కరీంనగర్ డిస్టిక్కి, స్టేట్ లెవెల్కి సెలెక్ట్ చేసుకుంటారు. సో అందుకే ఇప్పుడు ఈ టోర్నమెంట్ అనేది కండక్ట్ చేస్తున్నారు కోరుట్ల లోపల. సో కోరుట్లలో జరుగుతుంది కాబట్టి టోర్నమెంట్ సో చాలా గ్రేట్గా ఉండబోతుంది. సో ప్రైజెస్ కూడా చూడండి ఎంత మంచి అరేంజ్ చేసి ఉన్నాయో, మెడల్స్ కూడా. సో అండ్ ఇక్కడ గర్ల్స్ టీమ్, ఇది గర్ల్స్ టీమ్ది కూడా మొత్తం వీళ్ళు లైనప్ చేస్తున్నారు ఇప్పుడు. సో దిస్ ఈజ్ జగిత్యాల్ గర్ల్స్ టీమ్ ఖోఖో. అండ్ చూడండి వీళ్ళందరూ టాలెంటెడ్ ప్లేయర్స్ అందరూ. సో నాకు తెలిసి వీళ్ళే కప్పు కొట్టాలనుకుంటున్నాను నేను. 2 కప్స్ ఉన్నాయి, కనీసం ఒకటన్నా కప్పు కొట్టాలి వీళ్ళు. 2 కొట్టరాదు, ఒకటే కొట్టాలి. ఫస్ట్ ఆర్ సెకండ్ వస్తుంది, ఫైనల్లో గెలిస్తే ఫస్ట్ కప్ వస్తుంది, మెడల్స్. సో అఫీషియల్స్ అందరూ ప్లేయర్స్ కోసం మొత్తం అరేంజ్మెంట్స్ అన్ని బాగున్నాయో లేదని చూసుకుంటున్నారు. సో వీళ్ళందరూ ఖోఖో ప్లేయర్స్. సో వీళ్ళని చూసి నేర్చుకోండి మీరు కూడా ఎట్లా ఖోఖో ఆడాలని చెప్పి. వీళ్ళే మీ అందరికీ ఇన్స్పిరేషన్. ఎందుకంటే వీళ్ళంతా మంచిగా ఖోఖో ఎవరు ఆడలేరు జగిత్యాల డిస్టిక్ మొత్తంలో. అందుకే వీళ్ళు ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. లేకపోతే మీరందరూ ఇంట్లో ఉంటారు, వీళ్ళందరూ మాత్రం స్టేడియంలో ఆడుతున్నారు ఇప్పుడు. సో అదే డిఫరెన్స్. మీరు కూడా డైలీ స్టేడియంకి వచ్చి, అంటే గ్రౌండ్కి వచ్చి స్పోర్ట్ ఆడితే మీరు కూడా వీళ్ళలాగా సెలక్షన్స్కి పార్టిసిపేషన్ అనేది చేయొచ్చు. ఏదో వట్టిగా పార్టిసిపేట్ చేసినట్టు కాదు, గెలవడానికి పార్టిసిపేట్ చేయాలి, కప్స్ని తీసుకోవడానికి. అండ్ స్టేట్కి ఆడాలి, కరీంనగర్ డిస్టిక్ ఆడాలి, తెలంగాణకి ఆడాలి, ఇండియాకి ఆడాలి అనే పట్టుదల మీ లోపల ఉంటే వీళ్ళలాగా మీరు కూడా ఖచ్చితంగా సెలెక్ట్ అవుతారు. సో ఇంకొంతమంది ప్లేయర్స్ వస్తున్నారు జాయిన్ అవ్వడానికి సెలక్షన్స్ లోపల. చూడండి వీళ్ళని, వీళ్ళందరూ సీనియర్స్ జూనియర్స్ అందరూ మింగిల్ అయి ఉన్నారు, కలిసే ఉన్నారు వీళ్ళందరూ. సో వీళ్ళందరూ కూడా టాలెంటెడ్ ప్లేయర్సే, ఏదో ఈజీగా వచ్చింది కాదు వీళ్ళకి సెలెక్షన్, చాలా కష్టపడుతూ వచ్చింది. మీరు డైలీ చూస్తుంటారు వీళ్ళే ఆడేది మ్యాచెస్ అన్నీ, స్పోర్ట్స్ ఖోఖో. అండ్ వీళ్ళు కూడా ద రిమైనింగ్ ప్లేయర్స్ ఫ్రమ్ ఇయర్. ఇంతమంది ప్లేయర్స్ ఉన్నారు కదా. అండ్ ఇంకా కోచ్ని కూడా చూడండి మీరు, ఖోఖో కోచ్ ఎంత మంచి ఉన్నాయో. ఆ ఖోఖో కోచ్ వెయిట్ చేసేది వీళ్ళ కోసమే, వీళ్ళు ఎట్లా ఆడతారని చెప్పి చూద్దామని. ఆ ఖోఖో కోచ్ కూడా వెయిట్ చేస్తున్నాయి ఇప్పుడు. ఇంకా ప్లేయర్స్ కూడా చూడండి, ప్లేయర్స్ని వాళ్ళు కోర్ట్ గురించి మొత్తం చూస్తున్నారు, ఎట్లా ఆడాలి ఎక్కడ అని చెప్పి మొత్తం. అండ్ సో మనం కూడా వెయిట్ చేస్తున్నాం వీళ్ళు ఎట్లా ఆడతారని చెప్పి ఇక్కడ. బాబు చెట్టు కింద ప్లేయర్స్ ఏంటి బాబు ఇక్కడ? సో అక్కడ కూడా కొన్ని టీమ్స్ ఉన్నాయి, వాళ్ళు కూడా ప్లేయర్సే అందరూ. ఇక్కడ కూడా ఒక ప్లేయర్స్ ఉన్నారు మొత్తం. సో ఈరోజు గ్రౌండ్ మొత్తం స్పోర్ట్స్ స్టూడెంట్స్ తోటి నిండిపోయింది. సో దిస్ ఈజ్ వండర్ఫుల్. అంటే ఇదే గ్రౌండ్కి కావాల్సింది. ప్లేయర్స్ అందరూ వచ్చి ఇక్కడ వార్మప్ చేసి గేమ్స్ ఆడి
ఇదే మెయిన్ ఇంపార్టెంట్. సో అక్కడ మనం చూస్తున్నాం కదా ఐ లవ్ ఖోఖో, మీకు ఇందాక వీడియోలో కూడా చూపిస్తున్నా, సో మళ్ళీ చూపిస్తున్నా. సో ఎంత బ్యూటిఫుల్గా అరేంజ్మెంట్ చేసి చూసారు కదా కోరుట్ల స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు, వెరీ బ్యూటిఫుల్. ఇంకా చూడండి ప్లేయర్స్ అందరూ వచ్చేస్తున్నారు లోపలికి, వాళ్ళందరినీ చూడండి. సో స్పోర్ట్స్ మెన్ అనేది చాలా ఇంపార్టెంట్, స్పోర్ట్స్ పర్సన్స్ అనేవాళ్ళు వీళ్ళు ఉంటేనే ఫిట్నెస్ అనేది ఏంటో తెలుస్తుంది మనకి. సో వీళ్ళు ఎందుకంటే డైలీ వార్మప్ చేస్తారు, స్పోర్ట్స్ ఆడతారు కాబట్టి వాళ్ళని చూస్తేనే మీకు అర్థమవుతుంది వాళ్ళు ఎంత ఫిట్ ఉన్నారని చెప్పేసి. ఫుల్ ఫిట్ అంటే వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి, వాళ్ళ ఫేస్లో వాళ్ళ కాన్ఫిడెన్స్ చూడండి ఎంత గ్లో ఉందో ఫేస్లో. అదే నార్మల్గా మీరు ఇంట్లో కూర్చొని ఉంటే ఏం చేయకుండా, ఏం ప్రాక్టీస్ వార్మప్ చేయకుండా ఉంటే మీకు ఏం రాదు అసలు. సో లెట్స్ మీట్ దెమ్. సో మీరు ఏ డిస్టిక్? కరీంనగర్ ప్లేయర్స్. ఓకే ఓకే, లెట్స్ మీట్. మీ క్యాప్టెన్ ఉన్నారా ఇప్పుడు ఇక్కడ? ఓకే, రాజ్ కుమార్. హలో, దిస్ ఈజ్ కరీంనగర్ క్యాప్టెన్. సో విచ్ క్లాస్? సెకండ్ ఇయర్. మీ ప్లేయర్స్ని మీట్ చేపిస్తావా మాకు? మీ ప్లేయర్స్ని కల్పిస్తావా? ఓకే, మనోజ్, సాయి. ఓకే ఓకే ఓకే, నైస్. ఓకే, నితీష్. నెక్స్ట్ వెయిట్, లక్కీ. ఓకే, నెక్స్ట్ ఏం పేరు? బెనహర్. ఏది ఇది కాలేజా స్కూలా? కాలేజ్. ఓకే, రవితేజ. ఓకే, ఇంకా ఎవరు? సంతోష్. ఇంకా ఎవరు ఉన్నారా? గుణచంద్ర. ఇంకా నో సాయి. ఓకే, అయిపోయింది సాయి. ఓకే, నెక్స్ట్ నువ్వు? వాట్? రాజేష్, గణేష్, శరత్. ఓకే, రామ్ చరణ్, వంశీ, రంజిత్, నవదీప్. ఓకే, మీ కోచ్ ఎక్కడ ఉన్నారు? మేడమా? సార్ పేరేంటిది? శివప్రసాద్ సార్. ఓకే 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 ఓకే. సో ఎస్ మీరు ఆల్రెడీ ఆడారు కదా మ్యాచ్. ఎస్, మీరు చాలా ఇన్స్పిరేషన్ అందరికీ, ఎందుకంటే మిమ్మల్ని చూసి చాలామంది నేర్చుకుంటున్నారు మీలాగా ఆడాలని చెప్పి. సో మీరు ఇట్లానే అందరినీ ఇన్స్పైర్ చేసుకుంటూ ఉండండి. ఓకేనా? సో మీరు రిపోర్ట్ చేయండి నవీన్ సార్కి. ఓకే, లెట్స్ గో. దట్స్ ఇట్ ఫ్రమ్ కరీంనగర్ ప్లేయర్స్, వెరీ నైస్. సో వాళ్ళని చూసారు కదా వాళ్ళు ఎంత మంచిగా రెస్పాండ్ అయినారని చెప్పి. వాళ్ళు అట్లా గ్లో ఉంటుంది, కాన్ఫిడెన్స్ ఉంటుంది అన్నట్టు. సో ఇప్పుడు రిపోర్టింగ్ జరుగుతుంది ఇంకొక టీమ్ది. వెన్సీ. సో ద అఫీషియల్స్ ఆర్ టేకింగ్ నోట్స్ ఆఫ్ ది స్టూడెంట్స్ అండ్ ప్లేయర్స్ హియర్. అట్లా మొత్తం అఫీషియల్ అన్నట్టు ఇప్పుడు ఇది. ఇందులో సెలెక్ట్ అయిన వాళ్ళని మంచిగా స్టేట్కి వెళ్తారు, కరీంనగర్ డిస్టిక్ ఆడతారు. సూపర్ ఫీలింగ్ అది. సో అందరూ వీళ్ళకి ఇన్స్పిరేషన్గా మారిపోతారు సెలెక్ట్ అయిపోయి. సో లెట్స్ మీట్ ఇన్ మ్యాచెస్ నౌ.